శ్రీఖండ్ పైదల్ యాత్ర 31 కిలోమీటర్స్, జావు 11 కిలోమీటర్స్. హలో అందరికి, ఆల్ ఇండియా ట్రావెలింగ్ లో ఈరోజు 150 ఫస్ట్ డే. ఈరోజు నా డ్రీమ్ నెరవేరబోతుంది. పంచ కైలాష్ లో ఒకటైన కైలాస పర్వతం శ్రీఖండ్ మహాదేవ్ పర్వతం దగ్గరికి వెళ్తున్నా. నేను ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా. అయితే నిన్న చండీగఢ్లో 6కి ఎక్కిన బస్సు రాంపూర్కి. ఈరోజు పొద్దున 3కి దిగిన. వెయిట్ చేసిన బస్సు వస్తుందేమో అని చెప్పేసి, బస్సు 8కి వస్తుందని చెప్పిండ్రు. సరే అని చెప్పేసి 6 వరకు వెయిట్ చేసిన. 6:30 అయింది. దాని తర్వాత ఒక ట్యాక్సీ అన్న వచ్చి ఇట్లా శ్రీఖండ్ అనేసరికి సరే అని చెప్పి ట్యాక్సీలో వచ్చేసిన. నేను 300 రూపీస్, బస్సు అయితే 160 రూపీస్. కానీ బస్సు 8 o'clockకి. 8 o'clock అంటే బస్సులో 3 hours టైం పడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి 9, 10, 11 అవుతుంది. నేను ట్యాక్సీలో 10 వరకు వచ్చేసిన. ఇక్కడికి 10 వరకు వచ్చేసిన. పాపం అన్న జల్దీగానే తీసుకొని వచ్చిండు. నేను ఒక్కదాన్నే ఉన్నా కదా. యాక్చువల్గా డోలీ వెళ్తుంది అనమాట అమ్మవారిది. ఆ డోలీ ఉంటే డోలీతో పాటు వెళ్ళొచ్చు అని చెప్పేసి ఫాస్ట్ తీసుకొచ్చిండు. కానీ డోలీ ఆల్రెడీ వెళ్ళిపోయిందంట. సరే అయినా పర్లేదు, తొందర వెళ్ళాలి అనే ఉంది నా ధ్యాస అంతా పొద్దుటి నుండి. మొత్తానికి రీచ్ అయిపోయినా ఇక్కడికి, జావు విలేజ్కి. ఇక్కడ నుండి స్టార్ట్ అనమాట నడవడం. 31 కిలోమీటర్స్. దేవుడా అసలు పంచ కైలాష్ ఈ ఆల్ ఇండియా ట్రిప్ అయిన తర్వాత నేను ప్లాన్ చేసుకుందాం అనుకున్నా. దేవుడు పిలిచేసిండు, వెళ్తున్నా. అయితే స్నానం చేసుకోవడానికి ఎట్లా అది ఇది అని నేను డ్రైవర్ అన్నకు అడిగిన, ట్యాక్సీ అన్నకి. ఆ అన్న ఇట్లా ఉన్నారు ఇక్కడ, మాకు తెలిసిన వాళ్ళు, మాది ఇక్కడే కాబట్టి నువ్వు ఏం భయపడకు, హిమాచల్ వాళ్ళు జనాలు చాలా మంచోళ్ళు, కింద వాళ్ళలాగా కాదు, కింద అంతా బేకారు ఉంటారు అని చెప్పేసి చాలా తిట్టిండు అనమాట. ఎందుకంటే ఆయన పర్సు దొంగతనం చేసిరంట ఎవరో, సో అందుకని ఆయన చాలా తిట్టిండు. కానీ ఆయన చాలా హెల్ప్ చేసిండు అనమాట. యాపిల్ ఇప్పించిండు, ప్లమ్స్ ఇప్పించిండు, పియర్స్ ఇప్పించిండు, ఫ్రూట్స్ తిన్నా మంచిగా. ఇక్కడ వచ్చి స్నానం చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఒక షాప్ ఉంది వాళ్ళ ఫ్రెండ్ది. ఫస్ట్ టైం నేను అట్లా ఓపెన్ ప్లేస్లో ఫ్రెష్ అవ్వడం. లైక్ ఎట్లా అంటే నేను ఏదో ఒక అడవిలో ఉన్నట్టు అనిపించింది, నాకు మంచిగా అనిపించింది. ఇంక ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి లగేజ్ కూడా ఇక్కడనే పెట్టేసిన. ఇంక ఇప్పుడు స్టార్ట్ చేయాలి నడవడం. టైం 11 అవుతుంది. ఎంత తొందరగా స్టార్ట్ అవుతే నేను అంత తొందరగా వెళ్ళిపోతాను ముందుకి. ఇంకా ఆ అన్న చాలా చెప్పిండు అనమాట, అవి పెట్టుకో ఇవి పెట్టుకో, జాగ్రత్తగా ఉండు, గ్లూకోజ్ తీసుకో, కట్టె కూడా ఫ్రీగా ఇప్పించిండు. మంచిగా అనిపించింది. దేవుడు ఉన్నాడు, హెల్ప్ చేస్తూనే ఉంటాడు. నేను ఎట్లనో ఏమో అనుకున్నా. ఇక్కడనే స్నానం చేసుకున్నా, ఇక్కడనే ఫ్రెష్ అయిపోయినా, ఇక్కడనే లగేజ్ పెట్టినా. ఈ అన్న వాల్నట్స్ ఇచ్చిండు, మజ్జిగ ఇచ్చిండు, మజ్జిగ తాగినా. ఇంకా నాకు క్యాష్ కావాలంటే క్యాష్ కూడా ఇప్పించిండు. దేవుడా థ్యాంక్ యూ సో మచ్. भैया एक बार इधर देखो. थैंक यू, बहुत धन्यवाद. जय बोले. ठीक है, मैं जा रही हूँ. हाँ बहुत धन्यवाद. నేను ఎక్కడ ఫ్రెష్ అయినా చూపిస్తా. యాక్చువల్గా ఈ పరద లేకుండా అనమాట. అయితే పరద లేదు, ఓపెన్ ఉంది అని అంటే అన్న ఒక్క నిమిషంలో జై శంకర్ జై బోలే అన్న ఒక్క నిమిషంలో పరద కట్టేసిండు. ఇంకేం చేస్తాం, సిచ్యువేషన్ అట్లుంది. ఎందుకంటే తప్పదు, ఇప్పుడు జల్దీ స్నానం చేసుకొని వెళ్ళిపోవాలి, స్టార్ట్ అయిపోవాలి. రూట్ చూడండి, మొత్తం ఇట్లనే రూట్. చుట్టూరా అడవి. ఒక 7 కిలోమీటర్స్ నడిచిన తర్వాత ఈ స్టెప్స్ వచ్చినాయి. అమేజింగ్ జింగ్ చాలా బాగుంది. శ్రీఖండ్ మహాదేవ్ యాత్ర. కేదార్నాథ్, అమర్నాథ్ టఫ్ అనుకున్నా, కానీ శ్రీఖండ్ మహాదేవ్ యాత్ర చాలా టఫ్. చాలా అంటే చాలా టఫ్. యాక్చువల్గా ఏమైందంటే మధ్యలో పోలీస్ వాళ్ళు ఆపేసారు. ఇక్కడ సింగర్ దగ్గర
3 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత జావు నుండి సింగడికి 3 కిలోమీటర్స్. అక్కడ పోలీసు వాళ్ళు ఆపేసారు, అస్సలు అలా చేయట్లేరు. అడుక్కున్నా 40 నిమిషాలు అడుక్కున్నా, ప్లీజ్ సార్ మస్తు దూరం నుండి వచ్చిన, లీవ్ పెట్టొచ్చిన, ఏమేమో చెప్పిన. మీరు ఒకవేళ దర్శనంకి వెళ్తే మీకు దర్శనం దొరకకుండా వెనక్కి వస్తే ఎట్లుంటుంది ఆలోచించండి అని చాలా చెప్పిన. అప్పటికి 2 అబ్బాయిలని వాళ్ళు రిటర్న్ పంపించారు అనమాట. వాళ్ళు నాతో పాటు వచ్చారు, వాళ్ళు అడిగారు, వద్దన్నారు. అస్సలు అలో లేదు, మీరు వెళ్ళాలనుకుంటే మీ రెస్పాన్సిబిలిటీతో వెళ్ళొచ్చు, కానీ మీరు వెళ్ళినా కూడా సగం నుండే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు, అక్కడ మళ్ళీ పోలీస్ వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అన్నాడు అనమాట. ఆ అబ్బాయిలు ఇంకా రాలే, వాళ్ళు వెళ్ళిపోయారు. నేను వెళ్తా ముందుకి, చెప్పలేము దేవుడి దర్శనం దొరకొచ్చేమో, ఇంత దూరం వచ్చి నేను వెనక్కి రాలేను. యాక్చువల్గా 27th వరకే యాత్ర బంద్ చేసిర్రు, కానీ ఎక్స్టెండ్ చేసిర్రు అని చెప్పేసి అన్నారు. అక్క కూడా అన్నది కదా, ఏమో 20 రోజుల నుండి శ్రీఖండ్ అన్న చోల పడుతుంది కదా, ఈ ఆల్ ఇండియా ట్రిప్లో పంచ కైలాస్లో ఒక కైలాస పర్వతం కవర్ చేయొచ్చు అని చెప్పేసి. ఎట్లా నా డ్రీము ఇది, పంచ కైలాస్. దేవుడా దర్శనం మాత్రం ఇవ్వాల్సిందే పక్కా, నువ్వు ఇంత దూరం తీసుకొచ్చినావు, ప్లీజ్. అడుక్కొని వచ్చిన పోలీస్ ఆయనకి. ఫస్ట్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళు సార్తో మాట్లాడు, మెజిస్ట్రేట్తో మాట్లాడు అంటే సరే అని ఆయనతో మాట్లాడి ఇప్పుడు నేను వచ్చిన. ఇప్పుడు 8 కిలోమీటర్స్ వరకు వచ్చిన. 8 కిలోమీటర్స్ ఒక్క దగ్గర కూర్చోలేదు నేను. ఓం నమ శివాయ అనుకుంటా దేవుణ్ణి తలుచుకుంటూనే వస్తున్నా, ఒక్క దగ్గర కూర్చోలే. దేవుణ్ణి చూడాలి, అది ఒక్కటే ఉంది నా మనసులో. దర్శనం ఇస్తాడని అనుకుంటున్నా, చూస్తా. యాక్చువల్గా పల్లకి పోయిందనమాట దేవతది, అదే సేమ్ యమునోత్రిలో వెళ్ళింది కదా, అట్లనే పల్లకి పోయిందనమాట. ఆ పల్లకిని రీచ్ అయిందనుకో వాళ్ళతో పాటు వెళ్ళిపోవచ్చు నేను. ఆ పల్లకి 2 గంటల ముందు పోయింది. వాళ్ళు నిన్న సింగాడికి రీచ్ అయ్యిండ్రు, నిన్న ఈవినింగ్. ఈరోజు పొద్దున బయలుదేరిండ్రు. నేను వాళ్ళని పట్టుకోవాలి, అదే నా టార్గెట్. వాళ్ళని పట్టుకున్నాను అనుకో వాళ్ళతో పాటు వెళ్ళిపోవచ్చు ఈజీగా. లేదంటే నేను ఒక్కదాన్ని కదా, పోలీస్ వాళ్ళు అలా చేయకపోతే కష్టం అవుతుంది మళ్ళీ. కానీ చాలా బాగుంది. నేను ఒక్కదాన్ని ఈ అడవిలో ఎట్లా అనిపిస్తుంది తెలుసా అసలుకి. ఒక మౌగ్లీ సినిమా, మౌగ్లీ గుర్తొస్తున్నాడు నాకు. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ దేవుడా, ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మ డాడీకి, మా తమ్ముడికి, మా చెల్లికి థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఉండడం వల్లనే నేను ఇంత దూరం రాగలిగినా, ఇంకా ఇన్ని ప్లేసెస్ చూడగలుగుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. చూడండి అడవి, మొత్తం అడవియే. ఈ ట్రిప్ మొత్తంలో ఫస్ట్ టైం నేను ఒక్కదాన్ని యాత్రకు వెళ్తున్నా. దారిలో ఎవరో ఒకరు కలుస్తుంటారు, కానీ ఈ ట్రిప్లో కలిసిన వాళ్ళని కూడా దేవుడు మళ్ళీ వెనక్కే పంపించేసిండు. వాళ్ళు రమ్మంటే కూడా లేదు, మళ్ళీ మధ్యలో నుండి పంపించింది అనుకో కష్టమవుతుంది కదా, వద్దు మేము వెళ్తాము అని చెప్పేసి వెళ్ళిపోయారు. కిన్నౌర్ కైలాష్ వెళ్ళారు వాళ్ళు. కిన్నౌర్ కైలాష్ ఏమో ఫస్ట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను ఇంత దూరం వచ్చి నేను వెనక్కి ఎందుకు వెళ్తా, నాకు అసలు మనసులో పట్టదు. ఇంత దూరం వచ్చి అడుక్కున్నా ఇంకా పోలీస్ని బాగా, ఆ సార్ని అడుక్కున్నా, వాళ్ళు కూడా అడుక్కున్నారు. కానీ ఏమో వాళ్ళు కూడా వచ్చింటే బాగుండు, కానీ వెళ్ళిపోయారు. వాళ్ళ ఇష్టం. నాకైతే వెళ్ళాలని ఉంది, నేను వెళ్తున్నా. దేవుడు దర్శనం ఇస్తాడని అనుకుంటున్నా, నాకు ఆ నమ్మకం ఉంది. నేను పొద్దుటి నుండి యాపిల్ తిన్నా, ఒక ప్లమ్ తిన్నా, తర్వాత మజ్జిగ తాగిన కొంచెం, దాని తర్వాత గ్లూకోజ్ పౌడర్ కలుపుకున్న కొంచెం వాటర్ ఇందాక తాగిన, అంతే. నిజంగా అంతే. 9 కిలోమీటర్స్ అయింది ఇప్పటికొచ్చి. దేవుడా, నేను పొద్దుటి నుండి యాపిల్ తిన్నా, ప్లమ్ తిన్నా, మజ్జిగ తాగిన, అది కూడా ఒక కొంచెం గ్లూకోజ్ వాటర్ తాగిన. ఇంత ఎనర్జీ ఎట్లా ఇస్తున్నావు నాకు? నేను వెళ్తూనే ఉన్నా, ఒక్క దగ్గర కూడా కూర్చోలేదు, ఏం తినలేదు కదా, ఇంత ఎనర్జీ ఎట్లా వస్తుంది నాకు అని అనుకుంటూ వస్తున్నా. దారిలో వీళ్ళు ఒక ఆంటీ చూసి, ఏ బచ్చి కిదర్సే హారే ప్రసాద్ దేదో అని చెప్పేసి అన్నది. ఆ అంకులు ప్రసాదం ఇచ్చిండు. ప్రసాదం తినగానే నా మనసు తృప్తి అయిపోయింది. ఎందుకు దేవుడా నేనంటే అంత ఇష్టం నీకు? నేను ఇప్పుడే మనసులో అనుకున్నా తెలుసా, నిజంగా
అరే నేను పొద్దున్నుండి ఏం తినలేదు, యాపిల్ తిన్నా, ఇంతగానం నడుస్తున్నా, ఎట్లా ఎనర్జీ వస్తుంది నాకు అని అనుకుంటున్నా. ఇది తిని ఇంకా ఎనర్జీ వస్తుంది ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఏడుపు వస్తుంది నాకు దేవుడా. అక్కడ మనుషులు వస్తున్నారా, అట్లనే పైకి 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 ఎక్కుతూనే ఉన్నా. అసలు రూటే కనపడట్లేదు. జస్ట్ మనం వచ్చే దారి తప్ప ఇంకేం కనపడదు తెలుసా. మొత్తం చుట్టూరు అడవే, ఇదిగోండి చుట్టూ చెట్లే. మనం వెళ్ళే రూట్ తప్ప పైన అసలు రూట్ ఉందా లేదా అనేది ఏం కనపడదు, అడవి తప్ప. అదిగోండి అక్కడ వస్తారు చూడండి. చాలా బాగుంది ఈ యాత్ర, నాకు చాలా అంటే చాలా నచ్చింది. సూపర్ క్రేజీ. నేను ఇన్ని యాత్రలు చేసిన, ఇంత తిరిగినా కానీ బ్యాంబూ ట్రెక్కింగ్ కూడా ఇంత టఫ్ అనిపించలేదు నాకు. శ్రీఖండ్ మహాదేవ్ యాత్ర మాత్రం చాలా అంటే చాలా టఫ్. నాకు కేదార్నాథ్ అమర్నాథే ఈజీ అనిపించినాయి, అట్లాంటిది శ్రీఖండ్ మహాదేవ్ టఫ్ అనిపిస్తుంది అంటే లెక్కేసుకోండి ఎట్లుందో ఇది. కేదార్నాథ్ అమర్నాథ్ మనల్లో మస్తు మంది 20 years 25 years 30 years ఉన్న వాళ్ళే గోడల మీద ఎక్కిపోయారు. అది నాకు ఈజీ అనిపించింది. అట్లాంటి నాకు శ్రీఖండ్ మహాదేవ్ టఫ్ అనిపిస్తుందంటే లెక్కేసుకోండి ఇది ఎంత టఫ్ ఉందో. మొత్తం ఎక్కడమే ప్లస్ ఎక్కడము ఇట్లా కాదు, రాళ్ళు ఎక్కాలి, ఒక కొండలు ఎక్కుతున్నట్టు అనమాట. రాళ్ళు ఎక్కాలి, స్టీప్, ప్లేన్ కాదు, రాళ్ళు ఎక్కాలి. ఓం నమః శివాయ. ఆ దేవుడు ఎంత ఎనర్జీ ఇస్తున్నాడంటే లిటరల్లీ నేను ఇంతవరకు కూర్చోలేదు, అమ్మ తోడు కూర్చోలేదు. ఐ క్యాన్, ఇంకా ముందుకు వెళ్ళగలుగుతా నేను. కానీ చాలా టఫ్, లిటరల్లీ చాలా టఫ్. కానీ మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. ఇంత టఫ్ ట్రెక్, ఇంత టఫ్ యాత్ర నేను ఒక్కదాన్ని చేస్తున్నా, నేను ఒక్కదాన్ని. చుట్టూరా చూడండి, ఎవరైనా కనిపిస్తున్నారా? నేను ఒక్కదాన్ని, ఇంత టఫ్ యాత్ర. హ్యాపీగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఫస్ట్ టైం నా మీద నాకు ప్రౌడ్గా అనిపిస్తుంది. నేను ఇంత తిరుగుతున్నా కదా అని నేను ఎప్పుడు ప్రౌడ్గా ఫీల్ కాలే. ఫస్ట్ టైం ఇంత టఫెస్ట్ యాత్ర నేను ఒక్కదాన్ని చేస్తున్నందుకు నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది నా మీద నాకు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇట్లనే ఉండు, ఎప్పుడు ఇట్లనే ముందుకెళ్తూ ఉండు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఎప్పుడు ఇట్లా కాపాడుతూనే ఉండు చాలు. ముందు పోలీసు వాళ్ళు ఆపుతున్నారు, వాళ్ళ దగ్గర కన్విన్స్ చేయాలి. ఫస్ట్ నేను దేవతను పట్టుకోవాలి, డోలిని పట్టుకోవాలి. నవ్వు వస్తుంది చాలా. థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ సో మచ్. అక్కడైతే ఒక మనిషిని ఇట్లా పట్టుకొని పోతురు, కనిపిస్తుందా? ఆయన పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అమ్మో, అసలు ఆయనకు బ్రీతింగ్ ఆడతలేదు. ఇక్కడ ఫుల్ పెయిన్ అవుతుందంట. చనిపోతే ఎట్లా తీసుకోబోతారో అట్లనే తీసుకోబోతున్నారు. పరమేశ్వర. మళ్ళీ అంత హైట్ ఉన్నాడు, ఫిట్గానే ఉన్నాడు. దేవుడు ఉన్నాడు. మొత్తం ఆయన మీదే భారం వేసిన. ఐ క్యాన్. అక్కడ మనుషులు పోతుర్రా, వాళ్ళు నా వెనకాల వచ్చిర్రు. వాళ్ళు లోకల్స్ అనమాట, ముందు వెళ్ళిపోయారు. నా వెనకాల వచ్చిర్రు.
ఇక్కడనే ఉంటారు కాబట్టి వాళ్ళకి అలవాటు నడవడం. పోలీస్ వాళ్ళు అవ్వకుండా ఉంటే చాలు, అంతే. దర్శనం చేసుకోవాలి ఎట్లన్నా. స్వర్గం. చూడండి రూట్ అంతా ఇట్లానే. పెద్ద పెద్ద రాళ్ళు ఎక్కాలి. ఈ ఎల్లో మార్క్ ఉందా, ఈ ఎల్లో మార్కు ఇదిగోండి, ఇక్కడ రెడ్ మార్కు, ఇట్లా రూట్ మొత్తం ఉన్నాయన్నమాట. అవి చూసుకుంటూ వెళ్ళిపోవడమే. नहीं हैदराबाद से। हैदराबाद से? हाँ अकेले हैदराबाद से? हाँ। यात्रा तो बंद है। यात्रा तो रिक्वेस्ट करूंगी, नहीं जाने देंगे। अभी जुगाड़ बताएंगे। देवता है ना, देवता के साथ जाऊंगी। हाँ हाँ, अगर देवता के साथ मिल जाए जाने को तो ठीक है। हाँ हाँ, इतना दूर आके पीछे नहीं जा सकती हूँ मैं। हाँ, कैसा हुआ दर्शन आप लोगों का? नीचे मौसम खराब हो गया, तो मौसम खराब हुआ तो मैं ऊपर आया था, लौट आए। अच्छा, ऊपर का 3 घंटे का ट्रैक रह गया था हमारा। हाँ हाँ। तो अच्छा, पार्वती बाग से? पार्वती बाग नैन सरोवर तक। नैन सरोवर में ऊपर चढ़ गया था 500 मीटर। हाँ। तो वहाँ से फिर जो है मौसम बहुत खराब हो गया। हाँ। पत्थर स्लाइड कर रहा था। अच्छा। तो बारिश हुई तो पानी के साथ में मैं भी काफी सरक गया था। हाँ। तो रस्सी बंधी है वहाँ पे पहाड़ में। हाँ। तो रस्सी पकड़ लिया तो उसमें बहुत दिक्कत हो गई थी। हाँ। फिर काफी लोग तो फिर पानी रुक गया तो रिटर्न हो गए। हाँ हाँ। कुछ लोग हमारे जैसे उतर आए फिर जो है। हाँ ठीक है, तो दूर से दर्शन करके आया। बढ़िया दर्शन। ठीक है। ये रास्ता कैसा है? रास्ता जैसा आप देख रहे हैं ना, ऐसे ही रास्ता है। इससे टफ है, आगे जाके जो तो नहीं है। ये आप जो है भीम द्वार तक जाओगे, 2 दिन का ट्रैक है जो, वो तो ऐसा है, ठीक है। हाँ। आराम से। हाँ। लेकिन जो सही ट्रैक जो शुरू होता है फिर वहाँ से पार्वती बाग से, हाँ। फिर प्लेन पत्थर पड़े बड़े बड़े, हाँ हाँ। उसमें जाना होता है। अच्छा। फिर जो है नैन सरोवर तक जो है, हाँ। ठीक है, आदमी नॉर्मल जा सकता है। हाँ। तो ऊपर क्या है, फिर पहाड़ स्टीप है एकदम, ढलानदार। हाँ। तो वहाँ में ही पत्थर है वहाँ पे। हाँ। तो वो सरकते रहते हैं। तो वहाँ पे रस्सियाँ बंधी हैं, तंगधार होती है। हाँ। वो थोड़ा चढ़ाई एकदम डिफिकल्ट है। हाँ, वो ट्रैक जो है ऊपर का, क्योंकि ऑक्सीजन लेवल भी कम होता है। हाँ हाँ। आपको खैर कोई दिक्कत नहीं होगी, ठीक है। ठीक है, आप चढ़ जाओगे दौड़ के, ठीक है। आपके लिए वैसे कठिन नहीं है। हाँ। मन में ये रखो कि कितने बजे चले थे नीचे? 11 बजे। बहुत सही चल रहे हैं आप, बहुत सही, बहुत सही चल रहा है। बहुत बहुत धन्यवाद। ठीक है। और आपको ये मैं बताऊंगा कि जो देवता जा रहे हैं, हाँ हाँ, सब अभी ये थाचड़ू को रुक जाएंगे। हाँ हाँ। और अभी ये 3:45 हो रहा है। हाँ। आप करीब जो है 6:30 बजे तक पहुंच जाओगे। हाँ। थाचड़ू। हाँ। जैसे देवता निकले उनके ग्रुप में निकल जाना। हाँ हाँ। पुलिस वाला निकल नहीं देगा आपको। हाँ हाँ। ठीक है, ठीक है। मॉर्निंग जैसे निकले देवता, हाँ। चेक पोस्ट पार कर जाना। ठीक है, ठीक है, ठीक है। हाँ ठीक है। और किसी को कहना नहीं मैं अकेले हूँ वहाँ पे, साथ में हो जाओगे तो कोई दिक्कत नहीं। हाँ हाँ ठीक है, बहुत बहुत धन्यवाद। हाँ, कह देना मैं देवता के साथ हूँ, कोई पूछे तो हम देवता के साथ में। हाँ ठीक है, ठीक है। किसी से बोलना ही नहीं हैदराबाद से कहाँ से है। हाँ हाँ, तो मैं देवता के साथ हूँ। उनमें क्लब हो जाना। ठीक है, ठीक है जी। हाँ, हर हर शंभू, हर हर शंभू। थैंक यू, धन्यवाद। जय बोले। మొత్తం ఇట్లే ఉందంట ఇంకా రూట్. ఇదిగోండి, खतरा नहीं किसी तरीके का, जगह जगह टेंट लगे हैं। हाँ हाँ हाँ। हर मतलब आपको 500 मीटर पे टेंट एक मिलेगा। ठीक है, ठीक है। आपको मतलब कोई डरना नहीं है, किसी भी का डरने के लिए। हाँ ठीक है, ठीक है। बहुत बहुत धन्यवाद। हिम्मत से जाइए। हाँ हाँ। చూసారా అంకుల్ వాళ్ళు ఎట్లున్నారో, వాళ్ళు ఇంత టఫ్ యాత్ర చేస్తున్నారంటే మనం ఇంకెంత యాక్టివ్గా ఉండాలి. పాపం ఆయనకి ఏమైందో ఏమో, ఒక అన్నని ఎత్తుకొని పోయారు కదా. అరే ఇంత ముసలోళ్ళు ఒక ముసలమ్మ కూడా కలిసింది తెలుసా దారిలో. ఎంత మంచిగా పోతుందో, ఇంత టఫ్ యాత్ర మళ్ళీ. అందుకే జర బయట తిరుగుతూ ఉండాలి, అప్పుడే అలవాటు అవుతుంది. బయట ఫుడ్ ఎక్కువైపోయిందిలే ఈ మధ్యలో,
ఆ ఫుడ్ వల్లనే సగం నడవలేక ఆయాసము అవన్నీ. ఈ బయట కూల్ డ్రింక్లు, బయట ఫాస్ట్ ఫుడ్లు అవన్నీ బంద్ చేస్తే హెల్త్ మంచిగా ఉంటుంది. ఎంత దూరం అన్నా నడవచ్చు, ఏ రూట్ అయినా పోవచ్చు. దేవుణ్ణి తలుచుకుంటూ పోవాలి అంతే, కథం వెళ్ళిపోతాం. చుట్టూ ఫాగే. ఏమైనా కనిపిస్తుందా? ఓ భగవాన్, నాకు ఇది చూస్తుంటే పరుగు సినిమా గుర్తొస్తుంది. ఎంత బాగుంది. యాక్చువల్గా ఇప్పుడు నేను పైకి వెళ్ళాలి, కానీ అన్నతో నేను వీడియో తీసుకుంటున్నా, అందుకని కిందికి వస్తున్నా. రూట్ అంతా ఇట్లానే ఉంటుంది చూడండి. మొత్తం వర్షం ఏం పడట్లేదు, కానీ మొత్తం ఫాగ్ వచ్చేసింది. ఈ చెట్టు చూడండి ఇరిగిపోయి ఎట్లా పడింది. ఆల్మోస్ట్ వచ్చేసిన. నా గోల్ ఏం లే, పల్లకిని పట్టుకోవాలి. అట్లయితే వాళ్ళతో పాటు వెళ్ళిపోవచ్చు అనేసి అంతే. పోలీసులు ఎక్కడ భీమ్ద్వారి దగ్గర ఉన్నారంటలే కానీ ఇద్దరు, అయినా కూడా నేను ఒక దగ్గర లోకల్ అన్న వాళ్ళు నా వెనకలు వచ్చిర్రు, వాళ్ళు ముందు వెళ్ళిపోయారు అని చెప్పిన కదా. అయితే ఆ అన్న వాళ్ళు ఇక్కడ ఒక దగ్గర ఆగిరు అనమాట. వాళ్ళది తాజ్డూలో టెంట్ ఉందంట. వాళ్ళు లోకల్స్ కదా, టెంట్ వేసుకున్నారు వాళ్ళు, అంటే వేరే యాత్రికులకి స్టే చేయడానికి అనమాట. అవి తీయడానికి వెళ్తున్నారు వాళ్ళు. అయితే ఇంకా గంట టైం పడుతుంది, మీరేమైనా తిన్నారా లేదా తినండి అని చెప్తే, వద్దు నేను ఏం తినను, ఫస్ట్ నాకు పళ్ళకి పట్టుకోవాలని అంటే, లేదు ఆల్మోస్ట్ వచ్చేసినాము, ఇంకా 2 కిలోమీటర్స్ ఉందంటే, ఫస్ట్ తినండి ఏదో ఒకటి అని అంటే, ఇక్కడ మ్యాగీ పరోటా ఉంటుంది ఇక్కడ తినండి అని అంటే, లేదు మ్యాగీ నాకు సూప్ ఇష్టం ఉండదు, డ్రై ఇష్టం ఉంటుంది. కానీ డ్రై అడుగుతానేమో ఇట్లా వాటర్ అంతా తీసేసి జస్ట్ మ్యాగీ ఇస్తారు. అట్లా చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయింది, నాకు వద్దు అని చెప్పిన. పరోటా ఏమో తినబుద్ధి కాదు, వద్దు అని చెప్తే, లేదు ఒకసారి ట్రై చేయండి ఇక్కడ అట్లా ఉండదు అని చెప్తే, సరేలే అని చెప్పిన మ్యాగీ. అసలు ఇంత ట్రావెలింగ్ లా నేను ఈ మ్యాగీ ఎక్కడా తినలే. ఎంత బాగుంది తెలుసా టేస్ట్, అసలుకి చాలా బాగుంది. టేస్ట్ బాగుంది, డ్రై చేసిండు, మరీ డ్రై కాదు, ఓకే సూప్ అయితే లేదు, మంచిగా ఉంది, చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంత ట్రావెలింగ్ లో నేను ఇక్కడ తినలే మ్యాగీ ఇట్లాంటి టేస్ట్, అంత బాగుంది. టఫ్ ఈయన ఇక్కడ కూర్చున్న ఆయన, అక్కడ బ్యాగ్ వేసుకొని కూర్చున్న ఆయన నాకు చెప్పింది, తినే ఏం కాదు టేస్ట్ చెయ్యి ఫస్ట్ అని చెప్పేసి. ఈడ కూర్చున్న అన్న 27కి వచ్చిండంట ఇక్కడికి, 2 days ఈడనే ఉన్నాడు. పోలీస్ వాళ్ళు అలో చేయలేరంట పాపం, ఇక్కడనే ఉన్నాడు, కిందకి వెళ్ళలేడు ఆయన. 2 days ఇక్కడనే ఉన్నాడు. ఏంటంటే కేదార్నాథ్ నుండి కావడి తీసుకొని వచ్చిండు అనమాట. కావడి యాత్ర అంటే హరిద్వార్ నుండి అయినా, లేకపోతే కేదార్నాథ్ నుండి అయినా, లేకపోతే గంగాసాగర్ స్పిరిచువల్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ నుండి వాటర్ తీసుకొని వస్తారనమాట. గంగాజల్ తీసుకొని వచ్చి శివుడికి అభిషేకం చేస్తారు, దాన్ని కావడి యాత్ర అని అంటారు. సో ఈ అన్న కేదార్నాథ్ నుండి గంగాజల్ తీసుకొని వచ్చిండు, అందుకని చెప్పేసి ఈయన 2 రోజులు ఇక్కడనే ఉన్నాడు. పోలీసులు అలో చేయట్లేరు అంట. నా పరిస్థితి ఏందో ఇప్పుడు పోతే తెలుస్తుంది. హర హర మహాదేవ్. ఎటు చూసినా ఫాగ్, ఎటు చూసినా ఎవ్వరు కనపడట్లే, బాగుంది. నాకైతే పరుగు సినిమానే గుర్తొస్తుంది. ఈ చెట్లన్నీ ఈ ఫాగ్లో వెళ్తుంటే చాలా అంటే చాలా బాగుంది. మ్యాగీ తిన్నా కదా, జర కొంచెం ఎనర్జీ వచ్చింది. ఇంకా ఒక అన్న వాళ్ళు కలిసిర్రు దారిలో, వాళ్ళు యాపిల్ ఇచ్చిర్రు,
కొంచెం మంచిగానే ఉంది ఎనర్జీ ఇప్పుడు. ఆల్మోస్ట్ వచ్చేసిన, కానీ పోలీసు వాళ్ళు ఒక్కటి అలో చేయాలి అంతే. వాళ్ళు ఒక్కటి అలో చేస్తే వెళ్ళిపోవచ్చు. కానీ పాపం 2 రోజుల నుండి వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. దేవుడు దయ, ఏం చేద్దాం. అసలు క్లైమేట్ అయితే అదిరిపోయింది. ఇది రూట్. ఇక్కడ ఎల్లో మార్క్ ఉందా రాయికి, అట్లా పైకి వెళ్ళాలి. వెనకాల కనిపిస్తుందా? అసలు ఇట్లాంటి అడవిలో నేను ఒక్కదాన్ని వస్తాను ఎప్పుడు అనుకోలే, ఎప్పుడు కళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలే. రియల్లీ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా ఈ యాత్రనైతే నేను. చాలా అంటే చాలా. వెనకాల చూడండి ఎంత బాగుంది. అసలు నేను చూసి షాక్ అయిపోయినా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి నేనేనా, ఎవరు లేరు. నైస్, అమేజింగ్, జింగ్ జింగ్. అమ్మా ఇంకా ఉంది పైకి, ఇంకా ఉంది పైకి. బాప్రే, వస్తూనే ఉంది 15 కిలోమీటర్లు. అమ్మా పరమేశ్వరా.